హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కూడా మన ఛానల్లో డిస్కస్ చేస్తున్నాం. సారీ ఫ్రెండ్స్, వీడియో కొంచెం లేటుగా అప్లోడ్ చేసినందుకు. 2026 జనవరి 13వ తారీఖు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. అందులో మొదటి అంశం వచ్చి భారతదేశం అనేది వార్తల్లో నిలిచింది. దీని గురించి చూద్దాం. మధుమేహంతో ఆర్థిక భారంలో భారత్ది 2వ స్థానం. అయితే 2020 నుంచి 2025 మధ్య 204 దేశాలపై మధుమేహం వల్ల పడిన ఆర్థిక భారాన్ని పరిశీలించినటువంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ అనాలిసిస్ వియన్నా యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్స్ బిజినెస్ ఇన్ ఆస్ట్రియా పరిశోధకులు అనేవారు ఈ మేరకు నివేదిక అయితే వెల్లడించారు. ఈ నివేదికలో ప్రపంచంలోని మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో 4వ వంతు మంది భారత్లోనే ఉన్నారని కూడా వెల్లడించడం జరిగింది. ఆర్థిక భారంలో ఫస్ట్ వచ్చి అమెరికా, సెకండ్ ప్లేస్ వచ్చి భారత్, థర్డ్ ప్లేస్ వచ్చి చైనా. నెక్స్ట్ అంశం వచ్చి రోడ్డు ప్రమాదాల నివారణకు దీని గురించి చూద్దాం. రోడ్డు రవాణాను సమర్థవంతంగా నియంత్రించేందుకు కృత్రిమ మీద కమ్యూనికేషన్ సాంకేతికతల సహాయంతో సెల్యులర్ వెహికల్ టు ఎవ్రీథింగ్ అనే సరికొత్త పరిజ్ఞానాన్ని అయితే ఐఐటి ఇందోర్ వల్ల అయితే రూపొందించడం జరిగింది. రోడ్లు బాగోలేకపోయినా, రవాణా రద్దీ, ప్రమాదాల అవకాశం ఉన్నా ముందుగానే గుర్తించి డ్రైవర్లను అయితే ఈ సాంకేతికత అనేది హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ హెచ్చరిక సందేశాలు 5G, 4G, LTE వంటి వైర్లెస్ కమ్యూనికేషన్ నెట్వర్క్ల ద్వారా అయితే డ్రైవర్లకు అయితే చేరుతూ ఉంటాయి. దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే, ఇటీవలి ఐఐటి వాళ్ళు రోడ్డు ప్రమాదాల నివారణకు కృత్రిమ మీద కమ్యూనికేషన్ సాంకేతికతల సహాయంతో సెల్యులర్ వెహికల్ టు ఎవ్రీథింగ్ CV2X అనే సరికొత్త పరిజ్ఞానాన్ని అయితే రూపొందించడం జరిగింది. ఐఐటి పేరు అడుగుతారు, ఐఐటి ఇందోర్. నెక్స్ట్ అంశం వచ్చి భారత సంతతి ఖగోళ శాస్త్రవేత్తకు బ్రిటన్లో RAS స్వర్ణ పథకం. దీని గురించి చూద్దాం. భారత సంతతికి చెందిన అమెరికా ఖగోళ శాస్త్రవేత్త శ్రీనివాస కులకర్ణికి బ్రిటిష్ రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ RAS స్వర్ణ పథకాన్ని అయితే ప్రదానం చేసింది. ఇతను విద్యార్థిగా ఉన్నప్పుడు కులకర్ణి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిల్లీ సెకండ్ పల్సర్ను కూడా కొనుక్కున్నారు. ఇతనికి 2024లో ఖగోళ శాస్త్రంలో షా బహుమతి కూడా పొందారు. ఎందుకంటే ఖగోళ శాస్త్రంలో ఇతను చేసినటువంటి అనేకమైనటువంటి పరిశోధనలు గాను ఇతనికి ఈ బహుమతి అయితే అందజేశారు. నాసా తరపున 2030లో అతినీల లోహిత కిరణాల అన్వేషణ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించేందుకు ఇతను ప్రస్తుతం అయితే కృషి చేస్తూ ఉన్నారు. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే, భారత సంతతి ఖగోళ శాస్త్రవేత్తకు బ్రిటిష్ రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ స్వర్ణ పథకాన్ని అయితే ప్రదానం చేసింది. అతని పేరు అడగొచ్చు, శ్రీనివాస కులకర్ణి. నెక్స్ట్ అంశం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వార్తల్లో నిలిచింది. దీని గురించి చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సందర్భాల్లో భాగంగా అయితే ఈ ట్రోఫీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ ట్రోఫీలో ఆత్రేయపురంలో ఉత్సాహంగా డ్రాగన్ పడవ పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. గెలిచిన వారికి బహుమతులు కూడా అందజేస్తున్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చంటే, ఇటీవలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్రాగన్ పడవ పోటీలను సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారని అడగొచ్చు. ఆత్రేయపురంలో. ఇది కేరళను కూడా మరిపించేలా అయితే ఈ పోటీలు అయితే నిర్వహించారు. నెక్స్ట్ అంశం వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా PSLV C62 ప్రయోగం. దీని గురించి ఇంతకుముందు క్లాస్లో కూడా మనం చర్చించాం. ఏంటంటే ఈ ప్రయోగం అనేది విఫలమైపోయింది. 3వ దశలో ఆఖరిలో వచ్చేసరికి సాంకేతిక లోపం కారణంగా అయితే ఇదనేది ఈ ఉపగ్రహాలు అనేవి కక్షలోకి అయితే చేరలేకపోయేవి. అయితే ఈ ర్యాకెట్ ద్వారా EOS-N1 అనే దాంతోపాటు 16 ఉపగ్రహాలను కూడా నిర్దేశిత కక్షలోకి చేరలేకపోయేవి. అండ్ ఇందులో చిన్న వివిధ దేశాలకు చెందినటువంటి చిన్న ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. PSLV C62 ప్రయోగం అనేది విఫలమైపోయింది. కొత్త ఏడాదిలో తొలి విజయాన్ని సాధించాలని శాస్త్రవేత్తలు అయితే ఎంతగానో ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ ప్రయోగం అనేది
విఫలమైపోయింది. నెక్స్ట్ అంశం వచ్చి ఐఐటి మద్రాసులో కోరమండల్ పరిశోధన కేంద్రం. దీని గురించి చూద్దాం. వ్యవసాయ రంగంలోని కోరమండల్ ఇంటర్నేషనల్ చెన్నైలోని ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్కులో కార్పొరేట్ రీసెర్చ్ సెంటర్ నెలకొల్పేందుకు అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకుంది. దీనిలో వ్యవసాయ సురక్షిత ఆధునిక సాంకేతికత రంగాల్లో ఉమ్మడి పరిశోధనలు చేపట్టడము ఈ కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ కొత్త కేంద్రం ద్వారా నూతన సాంకేతికతలు, నైపుణ్య అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు అనేవి నిర్వహిస్తామనేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, ఇటీవలి ఏ ఐఐటి వాళ్ళు కోరమండల్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారని అడగవచ్చు వ్యవసాయ రంగానికి సంబంధించి. ఐఐటి మద్రాస్. నెక్స్ట్ అంశం వచ్చి క్రీడా అంశాల్లో భాగంగా T20 లీగ్. దీని గురించి చూద్దాం. తెలంగాణలోని ఈ T20 లీగ్ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తామనేసి హైదరాబాద్కు చెందినటువంటి క్రికెట్ సంఘం అయితే ప్రకటించడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, 2026 జనవరి 13వ తారీఖు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసి, ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అని డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.